రాష్ట్రంలో రెండేళ్లుగా చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి పెద్దిని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై ఇష్టం వచ్చినట్లు వార్తా కథనాలు ప్రసారం చేస్తుందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని విమర్శించారు. టీడీపీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణించిన వెంటనే సానుభూతి చూపించాల్సిన సమయంలో పోలీసులు ఇంటని జల్లెడ పట్టారని పెద్దిని నాని ఆరోపించారు. సాక్షి గల్లంత అయితే నేరగాళ్ల నేరం నిరూపితం కావడం కష్టమే. చదువు లేకపోయినా కరడగట్టిన నేరగాడిగా ఈ విషయం ఆ రాజకీయ నేరస్తుడికి బాగా తెలుసు. అందుకేనేమో కేసు కొలిక్కి వస్తుందని అనుకున్న టైంలో సాక్షి చచ్చిపోయాడు. పరిటాల రవి కేసు నుంచి నేటి దాకా అందరూ అదే ఫార్ములా. కిందేమో సతీష్ ఫోటో వేస్తారు, చూడండి, ఆయన చనిపోయిన ఆయన ఫోటో వేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేస్తారు, వివేకానంద రెడ్డి ఫోటో వేస్తారు, పరిటాల రవి ఫోటో వేస్తారు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్. మరి ఈ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని తెల్లారుజామున వెళ్ళి వాళ్ళ కొడుకు కానీ భార్యకి కానీ కాగితం చేతిలో పెట్టకుండా ఎత్తుకురారా అన్న. ఎందుకు ఎత్తుకురారు? తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్. సతీష్ కుమార్ హత్య వెనక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. పట్టాభి అని ఎవరు బోషడికే అంటాడు మాట మాటకి. ఆ బోషడికే అయినా ఈయనగా అయినా బోషడికే పట్టాభి గారు. ఎందుకంటే సార్ బోషడికే అంటే ప్రేమగా పిలుచుకునే మంచి మాట అని చెప్పారు. అప్పుడు ఈనాడు, జ్యోతి అందరూ కూడా అదే చెప్పారు. టీవీ మూర్తి గారు కూడా ఇదే చెప్పారు, బోషడికే అంటే ముద్దుగా పిలుచుకునేదని. అందుకే చెప్తున్నా, ముద్దుగా బోషడికే అనే బోషడికే పట్టాభి గారు ఆయన ఏమంటాడు చూడండి. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజదొంగల ముఠ. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగిన తిరుమల హుండీ చోరీల ఘటనలో కీలక సాక్షి అయిన సతీష్ది ఆత్మహత్య కాదు, అది పక్కాగా జరిగిన హత్య. సతీష్ కుమార్ హత్య వెనుక వైసీపీ గజదొంగల ముఠా ఉంది. నాడు బాబాయిని హత్య చేసి గుండెపోటాన్ని నమ్మించారు. సతీష్ కుమార్ను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయించి దాన్ని ఆత్మహత్యాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 14వ తారీఖు రాత్రి 10 గంటలకి. చూడండి, ఇంకా అప్పటికి పోలీసులు ఏం చెప్పలా. శవ పంచనామా కూడా, పోస్ట్ మార్టం కూడా ఇంకా అయిందో లేదో తెలియదు. పోలీసులు కనీసం స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు.